మిడిల్ ఈస్ట్ ఫస్ట్ ట్రెడిషనల్ స్టోన్ టెంపుల్ అంటే ఇది. ఏనుగు స్టాచ్యూలు చూడండి ఎంత బాగా చెక్కారో. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ భక్తితో చూడండి. నేను నమ్మను అనుకునే వాళ్ళు ఈ యొక్క ఆర్కిటెక్చర్ని ఆస్వాదించండి, అంతేగాని నెగిటివ్ కామెంట్లు మాత్రం దయచేసి చేయకండి మా కింద. చట్టం పెట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. రోడ్డు మీద కారు వెళ్తున్నప్పుడు రే మనం ఎప్పుడురా కారులో తిరుగుతాం అని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అలాంటిది 2026 మందే పడుతున్నాం, కొట్టి తిరుగుతున్నాం. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ జరుగుతుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మయా. ఈ రోజు మీ అందరికీ ఇక్కడ అబుదాబిలో ఉన్న బాబ్స్ టెంపుల్ చూపించబోతున్నాను. వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ భలే కుదిరింది, ఈ రోజు కుదిరింది. దట్టు జనవరి 1 మీరు చూడబోతున్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే వచ్చాం టెంపుల్ దగ్గరికి. ఎంత మామూలు చలిగా లేదురా, ఈరోజు బాగా ఎక్కువ ఉంది చలి గాలి. ఇదిగోండి లోపలే ఉంది టెంపుల్. రిజిస్టర్డ్ విజిటర్స్ ఓన్లీ అంట. లోపలికి వెళ్దాం. మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం. డ్రెస్ కోడ్లు ఇలా ఉంటే అలౌ, ఇలా ఉంటే నాట్ అలౌడ్ అనమాట. వావ్, భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి టెంపుల్. నేను ఇప్పుడు దాకా యూఏఈ వచ్చినప్పటి నుంచి ఇంత సెక్యూరిటీ ఎక్కడ చూడలేదు. ఎక్కడ చూసిన పోలీసులే. అతి కష్టం మీద వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. లైక్ అయితే చేయండి. ఈ టెంపుల్లో ఎక్కడా కూడా స్టీల్ వాడలేదంట. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన పింక్ మార్బుల్తో తయారు చేశారు. ఇంకోటి అక్కడ మీరు డిజైన్ చూసేవన్నీ కూడా చేతితో చెక్కారు, చూపిస్తా. ఇది వచ్చేసరికి సెల్ఫీ పాయింట్ అంట. ఇక్కడ నిలబడి అందరూ ఫోటోలు దిగుతున్నారు. టెంపుల్ మాత్రం అయోధ్యలో ఉన్న టెంపుల్ మోడల్లో ఉంది కదా, సేమ్ అలానే ఉంది. ఇలా ఇక్కడ పాదాలు ఉన్నాయి 2. మిడిల్ ఈస్ట్ ఫస్ట్ ట్రెడిషనల్ స్టోన్ టెంపుల్ అంటే ఇది. మిడిల్ ఈస్ట్ లోనే ఫస్ట్ ట్రెడిషనల్ స్టోన్ టెంపుల్ ఇది మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ లో. ఇక్కడ కింద ఇలా ఒకటి ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్ యుఎస్ లో ఉంటది కదా, దాని పేరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అన్ని దేశాల యొక్క గొప్పతనాలు ఇక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ ఒక 3D డిస్ప్లే ఒకటి ఉంది, డిజిటల్ది. మన ప్రధాన మంత్రి గారి ఫోటో కూడా వచ్చింది ఇక్కడ. అయ్యా, ఎండ ఈ వైట్ దాని మీద పడి ఫుల్ రిఫ్లెక్ట్ కొడుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా కూడా పెట్టారు. వేరే లెవెల్ అమ్మా, సూపర్ అంటే సూపర్ అంతే. షూలు ఇలా డెస్కుల్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా డెస్క్లు ఇచ్చారు. షూ ఇక్కడ పెట్టేసి అప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇలా ఇక్కడ గంటలు కూడా పెట్టారు, కొట్టచ్చు. అలా చాలా ఉన్నాయన్నమాట వరుసగా. అలా నంది నోట్లో నుంచి అలా వాటర్ పడుతున్నట్టు సెట్ చేశారు అనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి మాత్రం చాలా అందంగా ఉంది. నేను ఒకేసారి చూద్దాం టెంపుల్ లోపల ఎలా ఉందో. వావ్, సూపర్. ఇది అంతా కూడా మీకు చేత్తోనే చెక్కారనమాట. ఇదంతా కూడా చేత్తో చెక్కింది మొత్తం. అదిగోండి ఆ డిజైన్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చాక చేత్తో చెక్కినాయి. ఎంత అందంగా ఉందో చూడండి దగ్గర నుండి. సేమ్ ఇలానే లోపల మార్బుల్ మీద చెక్కారనమాట. అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. బాబా, ఏనుగు స్టాచ్యూలు చూడండి ఎంత బాగా చెక్కారో. ప్రతి విగ్రహాలు, ప్రతి దేవుళ్ళు ఇక్కడ చెక్కారనమాట. దీని మీద, ఈ స్టోన్ మీద ఋషులు, మునులు, దేవతలు, దేవీ దేవతలు అందరి సేమ్ మొత్తం అలాగే ఉందన్నమాట టెంపుల్ చుట్టూ కూడా. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ భక్తితో చూడండి. నేను నమ్మను అనుకునే వాళ్ళు ఈ యొక్క ఆర్కిటెక్చర్ని ఆస్వాదించండి, అంతేగాని నెగిటివ్ కామెంట్లు మాత్రం దయచేసి చేయకండి మా కింద. వెళ్ళేటప్పుడు కొడుతూ కానీ బెల్లేది అంటున్నాం. మిడిల్ ఈస్ట్ ఫస్ట్ శాండ్ స్టోన్ టెంపుల్ అంటే ఇక్కడ ఐరన్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ యూజ్ చేయరు అసలుకి. కేవలం న్యాచురల్గా ఏర్పడిన మార్బుల్స్, శాండ్ స్టోన్ ఇలాంటివి యూజ్ చేసి దాన్ని చేతితో చెక్తారనమాట. అది అర్థం మిడిల్ ఈస్ట్ ఫస్ట్ స్టోన్ టెంపుల్ అంటే. ఇంకా లోపల ఎవరి విగ్రహాలు ఉన్నాయంటే భగవాన్ స్వామినారాయణ అండ్ గుణైతనంద స్వామి, లార్డ్ కృష్ణ రాధ, లార్డ్ రామ, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు, శివ పార్వతి, జగన్నాథ, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, వీళ్ళ 7 విగ్రహాలు లోపల ఉన్నాయి అన్నమాట. అలా పూజ ఏం జరగట్లేదు, జస్ట్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే వాటర్ నార్మల్ వాటర్ కాదు. గంగా, యమున, సరస్వతి అక్కడ నుంచి మన ఇండియా నుంచి తీసుకొచ్చిన వాటర్ అంట, రివర్స్ లో నుంచి. ఇంకొక గొప్ప విషయం చెప్పనా, ఇది కట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చింది ఒక అరబ్ ముస్లిం, ఇది కట్టింది మన హిందుస్థాన్. డబ్బులు గట్ట ఇచ్చింది.
నెక్స్ట్ దీనికి ఆర్కిటెక్ట్ గీసింది ఒక క్రిస్టియన్, తర్వాత ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసరికి ఒక సిక్, తర్వాత ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చేసరికి ఒక బుద్ధిస్ట్, తర్వాత దీని కాంట్రాక్టర్ వచ్చేసరికి ఒక పార్సీ. అందరూ కలిస్తేనే ఇది కట్టారనమాట. లోపల కూడా ఏ కంట్రీ ఆ కంట్రీ ఈ కంట్రీ అని లేరు. అరబ్స్ కనిపించారు, వేరే కంట్రీలు తెల్లగా ఉన్న వాళ్ళు కనిపించారు, మన ఇండియన్ వాళ్ళు కనిపించారు, అందరూ కనిపించారు లోపల. ఇక్కడే పక్కనే ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్కి వచ్చాం. ఇవి ఏ మొక్కలరా? వంకాయ. ఇక్కడ ఇదిగో వంకాయ, ఇదిగో వంకాయ. చాలా వంకాయలు ఉన్నాయి. ఒరే ఇదిగో లోపల మొత్తం నల్లయన్ని వంకాయలే. లోపల కోళ్ళు కూడా ఉన్నాయి. కనిపించేవన్నీ కూడా ఖర్జూరం చెట్లు పెద్ద పెద్దవి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి కాకరకాయ పాదు. కాకరకాయ పాదులు చూడండి ఎలా వేసుకున్నారు ఇక్కడ. కాకరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడే ఉండిపో, పడుకుని పో ఇక్కడే. బాయ్. రే ఇది కార్న్ కదా, జనపొత్తులు కదా. రే మన ఇండియాలో పండినట్టే పండిపోతున్నారు ఇక్కడ కూడా. ఈ ఇసుక నేలలో కూడా చాలా బాగా పండుతున్నాయి. కాకరకాయలు ఎన్ని ఉన్నాయి చూసి. వంకాయలు కూడా చాలా ఉన్నాయి. జనపొత్తు అని అనుకుంటున్నాను, మీరు చెప్పండి ఏంటి అనేది. రే 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 తెప్పాలంగా తిట్టుతావురా నువ్వు ఇక్కడ వాళ్ళతో. ఇది కూడా కాకరకాయ తోటే. అది చిన్నది కదా, ఇది కొంచెం పెద్దది. చూడండి ఎలా ఆడుతున్నాయో, ఎలా ఆడుతున్నాయి. పెద్దవి ఉన్నాయి చూడండి కాకరకాయలు. కాకరకాయలు ఎక్కువ తింటారేమో ఇక్కడ. ఫ్యాన్లు చూడండి ఎలా పెట్టారు ఫామ్లో. ఇలాగా సెటప్ పెట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. జనపొత్తులే అయ్యి నాకు తెలుసు. అదిగోండి కింద జనపొత్తులు చూడండి. నన్ను కన్ఫ్యూజ్ చేసావు తెపాలం గడివి. నేను కోళ్ళ ఫారం చేసినప్పుడు మన పక్కన ఇయ్యే కదరా పంటలన్నీ. ఇవన్నీ కూడా రేక్కాయలు, కాశీ రేక్కాయలు. చూడండి ఎన్ని ఉన్నాయో. లోపల మొత్తం రేక్కాయలే. ఇక్కడ చూడండి కౌజు పెట్టలు పెంచుతున్నారు. వీళ్ళు కూడా తింటారా కౌజు పెట్టలు? ఇక్కడ గిన్నె కోళ్ళు కూడా పెంచుతున్నారు. చూడండి ఎలా ఉన్నాయో. మనకైతే ఈ బ్రాయిలర్ కోళ్ళు పెద్ద ఫామ్ వేసి పెంచుతారు. వీళ్ళు చూడండి సింపుల్గా పెంచేసుకుంటున్నారు ఇక్కడ. ఇవి కదా అసలైన కోళ్ళు, నాటుకోళ్ళు. వస్తారేంటే భీమవరం పందాలకి? ఒక్క దెబ్బగా అయిపోతారు మీరు మా భీమవరం కోళ్ళతో. ఇవన్నీ తినడానికే, పందాలకి కాదు. టర్కీ కోళ్ళు ముక్కు చూడండి ఎలా ఉందా టర్కీ కోడి ముక్కు. ఈ గొర్రెలు చూడండి ఎంత ఉందో. అమ్మ ఎందుకే వెళ్ళిపోతున్నారు? మేమేం చెయ్యమే. ఒరే ఎలా ఊగుతుందో, ఎంత ఉందో గొర్రె. ముడ్డు చూడండి ఎంత ఉందో, చాలా పెద్దవి. అయ్యే ఉంటాయి ఒక 5 కేజీలు. ఇదిగోండి అవి వేరే రకం గొర్రెలు, ఇవి వేరే రకం గొర్రెలు. ఇవి చూడడానికి మేకలి. చెవులు చూడండి ఎంత ఉన్నాయి, మన ఇండియాలో దొరికేలాగా ఉన్నాయి ఇవి చూడడానికి. దా దా వీళ్ళకి రాదురా భాష అరబిక్. యాళ్ళ యాళ్ళ తాల్ తాల్ యాళ్ళ తాల్ 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 వస్తుందిరా ఇది. తాల్ తాల్ అంటే తాల్ తాల్ తాల్. ఒరే చేపలు కూడా పెంచేస్తున్నారు వీళ్ళు. చేపలు ఆక్సిజన్ పెట్టి చేపలు పెంచేస్తున్నారు ఇక్కడ అరబ్బోళ్ళు. చేపే లోపల ఉండుంటది చేప. పైన నాచు పట్టేసింది మొత్తం. ఇలాగా పాండ్స్ లా చేసి మొత్తానికి వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ అవి కూడా చేసేస్తున్నారు. ఎంత లోతుందో చూడండి. అది కూడా అంత లోతే ఉంటది. అంత వాటర్ నింపి అందులో ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. చాలా లోతుంది. ఇదిగోండి ఇది కూడా చేపలకే. ఎంత పెద్దది ఉందో చూడండి, ఆ చివరి వరకు ఉంది. వలీగాడు మీతో ఏదో మాట్లాడతాడంట. మాట్లాడండి సార్. నేను వాళ్ళతో మాట్లాడాలి, నీతో కాదు. పక్కకు పో. మా వాళ్ళతో చాలా పర్సనల్ గా మాట్లాడాలి. డిస్టర్బ్ చేయను. సర్లే సైలెంట్ గా ఉండు. మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు బీపీ వచ్చేది. సో ఫైనల్ గా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 2025 లాస్ట్ డేకి అయితే వచ్చేసాం. 2025 నాకు చాలా బెస్ట్ ఇయర్. ఎందుకంటే 2024 వర్స్ట్ అయిపోయింది కాబట్టి. ఎందుకంటే 2024 లో జాబ్ మానేసా, తర్వాత బిజినెస్ అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని కెరీర్ లో కొంచెం లాస్ట్ ఫేజ్ లో ఉన్నాము. 2025 లో బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే మా ఊడి బిజినెస్ పల్లెటూరు పచ్చళ్ళు స్టార్ట్ చేసాం. చాలా బాగుంది అంతా. మీరు చాలా సపోర్ట్ చేశారు, దానికి హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే 2025 లో నేను 4 స్టేట్స్ కవర్ చేశాను. ఇండియాలో 4 స్టేట్స్, ఒక కంట్రీ కూడా దాటాను. అది నాకు అసలు నిజంగా బెస్ట్ మూమెంట్. ఎందుకంటే 424 వరకు స్టేట్ దాటి వెళ్ళింది లేదా అంటే నేను హైదరాబాద్ తప్ప. హైదరాబాద్ మందే కాబట్టి అది లెక్కలోకి రాదు. 2025 లో కర్ణాటక వెళ్ళా, కేరళ వెళ్ళా, మహారాష్ట్ర వెళ్ళా, తమిళనాడు అంటే వెళ్ళాం. అది కూడా తమిళనాడు కూడా వెళ్ళాం. సో 4 స్టేట్లకి వెళ్ళాను. నౌ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వచ్చాం. సో అందుకని నాకు 2025 చాలా స్పెషల్. అలాగే మనం వ్లాగ్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అది చెప్పాలనుకున్నాను మన వాళ్ళకి నేను. సరే ఉండు, అలా పక్కన ఉండు.
ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ మాయా. 2024 మాకు బెస్ట్ ఇయర్, ఎందుకంటే అప్పుడే డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అన్న డిసిజన్ తీసుకున్నాము, కంప్లీట్ చేసాము. 2025 కంప్లీట్ గా డైలీ వ్లాగ్స్. అంటే ఈ డైలీ వ్లాగ్స్ లో మనం స్టార్టింగ్ లో కేవలం 20K నుంచి 30K వ్యూస్ మాత్రమే వచ్చేది. దాన్ని కష్టపడి మేము ఎంత కష్టపడ్డామో మీరు అంతే ఇష్టంగా చూశారు. ఇప్పుడు ఏ వీడియో పెట్టినా, అంటే మీకు కొంచెం బోరింగ్ వీడియో పెట్టినా సరే మమ్మల్ని ఒక 50K నుంచి 60K వరకు మీరు వాచ్ చేస్తున్నారు, మాకు వ్యూస్ పెరిగినాయి. సో మేము ఈ ఇయర్లో 30 నుంచి 60కి 50%, కదా, 50% గ్రోత్ తెచ్చుకున్నాం. 100% 30 into 30 వద్దొద్దు, నేను చెప్పాను కదా చదువుకున్నామండి, తెచ్చుకున్నాం. అదే రోడ్డు మీద కారు వెళ్తున్నప్పుడు రే మనం ఎప్పుడురా కారులో తిరుగుతాం అని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అలాంటిది ఈ ఇయర్ లో కారు కొనుక్కున్న హ్యాపీ కూడా ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్ సక్సెస్ కూడా మీ అందరూ చేశారు. ఇంకా ఒక 60 నుంచి 70 మంది ఉంటారా వీడియో పెట్టినమ్మంటే కామెంట్లు చేస్తారు. నాకు పేర్లు కామెంట్ కాదు, లేట్ అయితే 1 నిమిషం లేట్ చేసావు, 2 నిమిషాలు లేట్ చేసావు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ పెడతారు, పేర్లు కూడా గుర్తున్నాయి కొన్ని పేరు. శ్రీలు గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు వెంకటరమణ గారు. ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే మళ్ళీ అలా ఏం లేదు, అలా అందుకనే అంటే వాళ్ళు కామెంట్లు ఎక్కువ పెట్టడం వల్ల కాబట్టి ఎవరి పేర్లు చెప్పాలనుకోవట్లేదు. అందరి పేర్లు గుర్తున్నాయి నాకు. నేను చూడగానే చెప్తా, ఇలా డైలీ కామెంట్ పెట్టే వల్ల, లేకపోతే ఏం తప్పులు చేస్తే చెప్పే వల్ల, ఏదో చాలా బాగా చేస్తే ఎంకరేజ్ చేసేవాళ్ళు అనేది కూడా నాకు గుర్తుంది. మీ అందరికి చాలా థ్యాంక్ యూ మాయా. అదే మాయా చిన్న విషయం కాదు, రోజు కంటెంట్ తీసి రోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయమంటే చాలా కష్టం. అన్నట్లుగా ఇంకో కష్టం ఏంటంటే డైలీ మీరు నన్ను చూడడం, అది పెద్ద కష్టం. కానీ మీరు చేస్తున్నప్పుడు నాకు పెద్ద కష్టం అనిపించలేదు. 2ంటికి 3ంటి వరకు ఎడిటింగ్ చేసిన పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకోటి మంచి ఎడిటర్ కోసం వెతుకుతున్నాను. ఎవరన్నా మంచి ఎడిటర్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్ హౌస్ కావాలి, ఇన్ హౌస్ మా దగ్గరికి వచ్చి ఎడిటింగ్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోలు పంపించమంటే అవ్వదు, మా దగ్గర ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు పర్ఫెక్ట్ గా కనీసం 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఏంటది ప్రీమియర్ ప్రో, ప్రీమియర్ ప్రో అందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే నాకు మెసేజ్ చేయండి, పెట్టుకుందాం. ఇంకోటి ఫైనల్ గా ఇంకొకసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకొకసారి చాలా 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 థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. 2025 వచ్చే 2026 కూడా మాకు ఇంకా మంచి ఇయర్ అవ్వాలని చెప్పేసి మీ అందరికి కూడా చాలా మంచి ఇయర్ రావాలి. మీ అందరికి కూడా మంచి, అలాగే 2025 కూడా మీకు బాగా జరిగిందనే కోరుకుంటున్నాం. ఇంకేస్ జరగకపోతే నెవర్ గివ్ అప్. 2026 మందే కొడుతున్నాం, కొట్టి తిరుగుతున్నాం. అది మేము మ్యాటర్. బయట అయితే మామూలు ట్రాఫిక్ లేదు, కార్ వెళ్తుంటే అలా జామ్ అయిపోతుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.